ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో పవిత్ర గ్రంథంలో మరి దేవునికి విధేయత చూపిన తల్లులు నేటి తరానికి ఆదర్శాలు. మొట్టమొదటిగా బైబిల్లో హన్నా ప్రార్థనలు నిలిచిన తల్లి. మొదటి సాముయేలు 1:10 నుంచి 27 నుంచి 28 మనం చూసినట్లయితే హన్నా ఎన్నో సంవత్సరాలు సంతానం లేక బాధపడింది. అయినప్పటికీ ఆమె దేవునిపై నమ్మకం కోల్పోలేదు. కన్నీళ్లతో ప్రార్థించి ఒక కుమారుడిని దేవుడిస్తే ఆయనను నీ సేవకు అర్పిస్తానని మొక్కుకుంది. దేవుడు ఆమె ప్రార్థన విని సాముయేలు అనే గొప్ప ప్రవక్తనిచ్చాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేటి తల్లులకు సందేశం ఏంటంటే కష్టాలలోనూ ప్రార్థన విడవకూడదు. పిల్లలను దేవుని మార్గంలో పెంచాలి. తల్లి ప్రార్థన కుటుంబాన్ని మార్చగలదు. సాముయేలును దేవుడు మరి హన్నాకి ఇచ్చినప్పుడు దేవుని యొక్క మరి సన్నిధిలో ఆ యొక్క తల్లి సమర్పించింది. అదేవిధంగా మరి ఆ గర్భఫలం లేక ఉన్న తల్లులు కూడా హన్నా నుంచి నేర్చుకోవాల్సింది. కష్టాలలో బాధలలో ఉన్న తల్లులు హన్నాలాగా ప్రార్థించాలి. దేవుణ్ణి మరి పిల్లలను దేవుని సన్నిధిలో పెంచాలి, దేవుని మార్గంలో పెంచాలి. అలాంటి తల్లి ప్రార్థన కుటుంబాన్ని మార్చేసినట్లుగా హన్నా ప్రార్థన నీటి తల్లిలు కూడా మరి వారి ప్రార్థన ద్వారా కుటుంబాన్ని మార్చగలరు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరియ తల్లి దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయించి లూకా సువార్త 1:26-38 మనం చూసినట్లయితే మరియా దేవదూత ద్వారా వచ్చిన దేవుని సందేశాన్ని వినగానే భయపడిన సంపూర్ణ విశ్వాసంతో ఇలా అంది, ఇదిగో నేను ప్రభు దాసురాలని, నీ మాట ప్రకారం నాకు జరుగును గాక. లూకా 1:38. అవును, దేవుని మాటలు విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవని ఎలిజబెత్ ఎలుగెత్తి చాటిన విధముగా మరియ తల్లి లాంటి విశ్వాసం ఈరోజు ఉన్న తల్లుకు కలిగి ఉండాలి. ఆమె విధేయత ద్వారా రక్షకుడైన యేసుని ప్రపంచానికి వచ్చాడు. ఈ లోకాన్ని రక్షించడానికి ఆమె విధేయత విశ్వాసం ద్వారా ఈ లోకానికి రక్షకుని మరియ తల్లి అందించింది. దేవుని చిత్తాన్ని అంగీకరించే హృదయం అవసరం. అవును, వినయం మరియు విశ్వాసం కుటుంబానికి ఆశీర్వాదం. పిల్లలకు ప్రార్థన, ప్రేమ, వినయం నేర్పాలి. పరిశుద్ధ మరియ తల్లి ఏ విధంగా దేవుని చిత్తాన్ని అంగీకరించిందో అలాంటి హృదయం కలిగి ఈరోజు తల్లు ఉండాలి. ఆమె ఏ విధంగా వినయము కలిగి జీవించిందో, విశ్వాసం కలిగి జీవించిందో, దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచిందో అలాంటి విశ్వాసం ఈరోజు ఉన్న ఈ తరం తల్లులకు అలాంటి విశ్వాసం విధేయత ఎంతో అవసరం. అలాంటప్పుడే కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మూడవదిగా ఎలిజబెత్ విశ్వాసములో సహనముతో నిలిచిన తల్లి. లూకా సువార్త 1:1